హయాత్ నగర్, హాతీగూడ, బొమ్మలగూడి నియర్ బై డబల్ బెడ్రూమ్ కాడికి వచ్చినామండి. ఈరోజు సండే. ఇక్కడ 3 months 3 నెలల నుంచి తిరుగుతున్నారు. కాకపోతే ఇక్కడ వర్క్ జరగటం లేదు. చాలామంది బాధపడుతున్నారు. ఇల్లు కిరాయి కట్టలేక ఇంటి ఓనర్స్ సామాన్లు బయట వేస్తున్నారని చాలామంది ఏడ్చుకుంటూ వస్తున్నారు. కంప్లైంట్ చేయడం జరిగింది. అందువల్ల నేను వీడియో తీస్తున్నాను. హాతీగూడ, బొమ్మలగుడి నియర్ బై. చూడండి, 3 నెలల నుంచి ఏ వర్క్ చేస్తలేరు. ఇక్కడ పని నడుస్తుందట కానీ ఏ పని కూడా నడవడం లేదు. మొత్తం వర్క్ ఆగిపోయి ఉన్నది. మీకు క్లియర్గా చూపిస్తాను. లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ కొంతమంది వచ్చారు. ఇక్కడ హాతీగూడ బొమ్మలగుడి దగ్గర డబల్ బెడ్రూమ్ చాలామంది వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇంట్లో కిరాయి కట్టలేని పరిస్థితి. చూడండి, లోపల కరెంటు మీటర్ల రూమ్ ఉంది ఇక్కడ. కానీ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇట్లానే ఖాళీగా ఉన్నాయి ఈ కరెంట్ రూమ్. ఇది దీంట్లో మీటర్ బోర్డు కానీ ఎలాంటిది కానీ ఇప్పటిదాకా ఏమీ పెట్టలేదు. వాటర్ కనెక్షన్ లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఉండడానికి ఇబ్బందిగా ఉండి వస్తున్నారు, పోతున్నారు. కొంచెం దయచేసి సీఎం గారిని కోరుకుంటున్నారు అందరూ. సీఎం గారిని కోరుకుంటున్నారు తొందరగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని. తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు. సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఏం వర్క్ జరగలేదు. ఇక్కడ రండి, ఇక్కడ సంప్ కట్టినారు. ఈ వర్క్ కూడా చూద్దాం. ఇక్కడ ఆఫీసర్లు వస్తున్నారు, పోతున్నారు, ఏం పట్టించుకోవట్లేరు. సీఎం గారికి ఈ వీడియో చేరాలని అందరు కోరుకుంటున్నారు. చూడండి, ఈ సంపు కట్టారు, ఇట్లానే వదిలిపెట్టారు. ఇది చాలా టైం అయింది కట్టేసి. ఆ తర్వాత ఏ పని జరగట్లేదు. ఇక్కడ పని అలాగనే ఆగిపోయింది. పని కొంచెం ముందుకు తీసుకుపోవాలని, కొంచెం తొందరగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. వీడియో షేర్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వర్క్ ఆగిపోయింది. హాతీగూడ, హయాత్ నగర్ నియర్ బై బొమ్మలగుడి. అందరు వస్తున్నారు, పోతున్నారు సార్. ఇక్కడ వర్క్ మాత్రం ఏమి జరగటం లేదు. అన్న, మీరు ఎక్కడి నుంచి ఇచ్చారన్నా? అన్న ముసలమ్మ పట్టుకోండి. మీ పేరేనా? యాదగిరేనా? మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? ఎప్పుడు చేసిస్తున్నారు? ఇక్కడ వీళ్ళు పని మొత్తం అట్లానే ఆగిపోయింది, మీటర్ లేదు. మీరు ఏం చెప్పుకుంటారు? ఏం చెప్పలేదు. సీఎం సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం దానికి ఏం చెప్పలేదు. వీళ్ళు చేసిస్తాం, జల్దీ తొందరగా అయిపోతాయి. మీ బెడ్రూమ్ లో హాల్ బెడ్రూమ్ అన్ని, డబల్ బెడ్రూమ్ అన్ని అయిపోతాయి. అందరికి వచ్చినాయి కదా, మీకు వస్తాయి అని అన్నారు. ఇప్పటిదాకా రాలేవు. తిరుగుతూనే ఉన్నాం 3 నెలల నుంచి. 3 నెలల నుంచి తిరుగుతున్నారు కానీ మరి పని అవుతుందా? ఏమైనా అయ్యేటట్టు కనిపిస్తుందా మీకు?
పైన అయిపోయిందంట, కిందనైతే ఏం కాలే అంట. ఇంకా ఇంకా ఇదేదో మీటర్లు పెట్టిర్రా? మీటర్ల బోర్డు పెట్టిర్రా ఏమన్నా? మీటర్ బోర్డులు ఏం పెట్టలేదు. ఉమ్, ఇంకోటి ఏం లేదు, లెట్రిన్ బాత్రూమ్ ఇంకా అది టెన్నిస్ కనెక్షన్ ఇవ్వలే అంట. ఆ, వాటర్ అయితే వస్తున్నాయి పైన. ఉమ్. ఇంకా లిఫ్ట్ వేస్తాను, లిఫ్ట్ ఏమో మనకు సంబంధం. మీటర్ బోర్డే లేదు కదా మరి మీకు? అదే అది లేనప్పుడు అది ఏడు వస్తుంది. ఆ లిఫ్ట్ ఉమ్. ఏం కోరుకుంటుంది ఇది ఎప్పుడైతుందో అర్థమవుతుంది. 3 నెలల టైం. మీరు సీఎం సార్కి ఏమైనా చెప్పగలుగుతారా? ఏంటి మరి? సార్ ఎంత తొందరగా అయితే అంత మంచిగా చేయరు. మీరు జల్దీ అయితే జల్దీ ఇచ్చేది. ఎందుకంటే మేము కిరాయిలు కట్టుకోలేక బయట బాధపడుతున్నాం. ఇచ్చిర్రు రూమ్లో, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, కానీ మేము అనుకూలంగా ఇప్పుడు కిరాయిలు కట్టాలి ఆటకు వస్తున్నాం. ఎందుకంటే ఆ వల్లనే ఇట్లా తిరగవలసి వస్తుంది. 3 నెలల నుంచి తిరుగుతున్నాం. రావడం పోవడం అదే అవుతుంది. సరే, ఇది అంటే పరిస్థితి. అందరు వస్తున్నారు, వాళ్ళకి వచ్చి చూసుకొని పోతున్నారు. చూడండి పెద్ద ఆవిడ ఎలా కూర్చున్నారు, చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళకి ఇంట్లో నుంచి ఎల్లగొట్ట ఓనర్స్ ఎల్లగొట్టమంటారు. కాకపోతే వీళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు. కొంచెం తొందరగా వర్క్ చేయాలని అందరు కోరుకుంటున్నారు. సార్, ఈ వీడియో చేరినట్టయితే మీరు తొందరగా యాక్షన్ తీసుకొని తొందరగా పని కంప్లీట్ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు సీఎం గారికి అందరూ. హాతీగూడ బొమ్మలగుడి నియర్ బై డబల్ బెడ్రూమ్. మొత్తం ఇలా గడ్డీలు వేసిపోతున్నది. వస్తున్నారు పోతున్నారు ఇక్కడికి. కానీ హాతీగూడ వర్క్ మాత్రం మొత్తం ఆగిపోయింది సార్. ఇక్కడ వర్క్ తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళ పట్టాదారులకి అప్పగించాలని గవర్నమెంట్ తోటి కోరుకుంటున్నారు. మన సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ తోటి కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.